హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా బిగ్ బాస్ తెలుగు OTT 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సుత్తి లేకుండా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. జాన్ 5th తర్వాత ఎక్స్క్లూజివ్ లైవ్ పెడతారు మీటింగ్స్. OTT గురించి నాగార్జున గారు అండ్ హాట్స్టార్ మేనేజ్మెంట్తో లైవ్ ఉంటుంది. అప్పుడు ఇంకా డీటెయిల్డ్ అప్డేట్స్ వస్తాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ అప్డేట్స్ రావు కానీ ఫార్మాట్ అప్డేట్స్ వస్తాయి. బట్ దానికంటే ముందు కొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మనకు వచ్చాయి. అప్డేట్స్ చెప్పడం కోసం వీడియో జరుగుతుంది. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది షార్టర్ ఫార్మాట్లో ఉంటుంది. లాస్ట్ టైం OTT సీజన్ వచ్చేసి 12 weeks జరిగింది. 84 days జరిగింది. బట్ ఈ సీజన్ వచ్చేసరికి ఇంకా షార్టర్ ఫార్మాట్లో చేద్దాం అనుకుంటున్నారు. లైక్ 9 or 10 weeks, అంటే 63 రోజులు 70 రోజులు, 63 to 70 days. సో 9 to 10 weeks ఉండొచ్చు, అంతకుమించి పెంచరు. అండ్ అది మెయిన్ అప్డేట్. 12 weeks ఉండదు. సో 9 to 10 weeks ఉంటుంది OTT 2. నెక్స్ట్, ఇది హై ఛాన్సెస్ మార్చ్ 1st week or 2nd week స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ తెలుగు OTT 2. అండ్ OTT ప్లాట్ఫామ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ హాట్స్టార్లోని టెలికాస్ట్ అవుతుంది. అండ్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. మొన్న పల్లవి ప్రశాంత్ ఇష్యూ తర్వాత ఆ కార్స్ డ్యామేజ్ ఇష్యూ, ఈ ర్యాలీస్ ఇష్యూ అవడం వల్ల ఒక అగ్రిమెంట్ రాయిస్తున్నారు. 3 to 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది. అండ్ అగ్రిమెంట్లో భాగంగా కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు రాయాలి, సైన్ చేయాలి ఆ నామ్స్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాలీస్ చేయకూడదు ఇంకా 2 to 3 kilometers రేడియస్ వరకు. ఇంతకుముందు ర్యాలీస్ వల్ల ఏదైతే అయ్యిందో దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. కంటెస్టెంట్స్కే కాదు, బిగ్ బాస్కి, స్టార్మా మేనేజ్మెంట్కి అండ్ అన్నపూర్ణ స్టూడియోస్కి. సో ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా ర్యాలీస్ ఏం చేయకూడదని చెప్పి స్ట్రిక్ట్గా రూల్స్. సో దాని మీద సైన్ కూడా చేయించుకుంటున్నారు. ఇది 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 కరెక్ట్గా చెప్పాలంటే చాలా ఏమంటారు, మంచి ప్రికాషనరీ మెజర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా డ్యామేజ్ అయింది కాబట్టి ఈ నెక్స్ట్ సీజన్స్ నుంచి ఉండవని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. సో OTT 2 నుంచి అది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇది ఇంకోటి వచ్చేసరికి ఎవరెవరికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరికి ఇంటర్వ్యూస్ అవుతున్నాయో నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే బోలే హై ఛాన్స్ ఉంది రావడానికి, రీఎంట్రీకి. పావని 9 ఇది 50-50, ఇంకా ఎష్యూరెన్స్ లేదు. నెక్స్ట్ బిగ్ బాస్ అంటే హ్యాపీ డేస్ మూవీలో శ్రవంతి అని ఉంటారు కదా, ఆమెది కూడా ఇంటర్వ్యూ జరిగింది. బట్ వీళ్ళు ఫైనలైజ్ చేశారా లేదనేది ఇంకా అప్డేట్ లేదు. అండ్ యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్, ఆయన దగ్గర కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఫైనలైజ్ చేసాడో లేదో ఇంకా తెలియదు. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ అంటే బర్రెలెక్క గారిని కూడా కన్సిడర్ చేయడం ట్రై చేస్తున్నారు. లైక్ పల్లవి ప్రశాంత్తో మంచి బజ్, మంచి TRP వచ్చింది కాబట్టి సో ఈ కేటగిరీలో కూడా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్. ఇక ప్రతి సీజన్ నుంచి ఈ కేటగిరీ నుంచి ఒకరు సెలెక్ట్ చేసుకుంటారేమో, బట్ ప్రతిసారి వర్కౌట్ అవ్వదేమో నా ఒపీనియన్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే 5 members లిస్ట్ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. కంటెస్టెంట్స్ మాత్రం నాకు తెలిసి 16-17 మంది ఏమి ఉండరు, నాకు తెలిసి 12-13 మంది ఉంటారు, షార్ట్ ఫార్మాట్ కాబట్టి. ఎగ్జాక్ట్ లిస్ట్ అయితే అప్పుడే రాదు. వీళ్ళలో మాత్రం ఒక 60 to 70% ఛాన్స్ ఉంది. బోలేకి అయితే హై ఛాన్స్ ఉంది రావడానికి. మిగిలిన వాళ్ళని ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. కొన్ని వీళ్ళు సెలెక్ట్ చేయాలి, కొన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. సో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మార్చ్ 5th తర్వాత జాన్ 5th తర్వాత వన్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్పీడప్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఎవరెవరు వస్తున్నారు అనేది. బట్ యాజ్ ఆఫ్ నో అప్డేట్స్ అవి ర్యాలీస్ అయితే లేవు. 63 to 70 days, 9 to 10 weeks ఫార్మెట్. క్యాష్ ప్రైజ్ గురించి ఇంకా అప్డేట్ లేదు. హోస్ట్ మ్యాక్స్ 99.99% నాగార్జున గారు ఉంటారు. ఇది అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ రాగానే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఈ అప్డేట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.